కీమా పులావ్ని చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేసుకోవచ్చో చూసేద్దాం. మటన్ కీమాని మంచిగా వాష్ చేసుకొని సరిపడా సాల్ట్, 2 స్పూన్ల కారం, ధనియా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం నూనె, పసుపు వేసుకొని మంచిగా మ్యారినేట్ చేసుకొని పెట్టుకోవాలి. టమాటోలో మసాలా దినుసులు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని కానీ కుక్కర్ కానీ పెట్టుకొని హోల్ గరం మసాలా, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పులావ్ ప్రెషర్ కుక్కర్ లో ఇంకా చాలా ఆనియన్స్ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మిక్సీ పట్టుకున్న టమాటో మిక్చర్ ఉంది కదా, అది వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని కీమాని కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మటన్ లేతగా ఉంటే వాటర్ వేసుకోవాల్సిన పని ఏం లేదు. కొంచెం ముదిరితే అయితే మటన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత కొన్ని వాటర్ వేసుకొని కీమా పూర్తిగా ఉడికిన తర్వాతనే 2 గ్లాసెస్ బియ్యానికి నేను 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను. పుదీనా, కొత్తిమీర వేసి వాటర్ ని మరిగించుకోవాలి. వాటర్ మరిగాక 2 గ్లాసుల బియ్యాన్ని మంచిగా వాష్ చేసుకొని వేసుకోవాలి. రైస్ మొత్తం కలుపుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. కొద్దిసేపు హైలో పెట్టి 10 నిమిషాలు లోలో పెడితే అన్నం ఉడికిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నచ్చితే